తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్ ప్రభుత్వ పాలన, 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో మార్పు, అధికార బదలాయింపు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం. సో ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఉన్న సినారియో. సో ఈ రాజధాని, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, సో స్పెషల్ ఫోకస్ ఉంటుంది మొత్తం ఎంటైర్ దేశంలో. సో ఇప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైన అసలు ఎలా ఉంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అండ్ అలాగే జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయి అంటూ అవుటర్ లో ఉన్నటువంటి గ్రామాలు లేదా ఆ కార్పొరేషన్స్ అన్నిటిని కూడా జిహెచ్ఎంసీ మహానగరంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం, ఈ నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ పై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఈ శివారు గ్రామాలు, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని కూడా జిహెచ్ఎంసీలో విలీనం అవుతాయా లేదా డిస్కస్ చేద్దాం. శివారు మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అయినటువంటి బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, ఇలా 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గత బీఆర్ఎస్ పాలనలో ఇవన్నీ కూడా 2019 ఆ సరౌండింగ్స్ లో మొత్తం కూడా కార్పొరేషన్స్ గా ఫామ్ అయినాయి. సో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి, చాలా చోట్ల బీఆర్ఎస్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన అవుటర్ లోపల ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నింటిని కూడా జిహెచ్ఎంసీలో మెర్జ్ చేయాలి. ఇది 2017లో జిహెచ్ఎంసీ ఫామ్ అయింది. అంతకు ముందు మొత్తం కూడా సో హెచ్ఎంసీ కింద ఉండేది. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ మున్సిపాలిటీలు రెండింటిని కూడా కార్పొరేషన్లు రెండింటిని మెర్జ్ చేసి జిహెచ్ఎంసీగా ఫామ్ చేసిండ్రు. ఆ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ నిర్ణయం జరిగితే సో ఇదే ఒక అతిపెద్ద నిర్ణయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో శివారు గ్రామాలు మొత్తం అవుటర్ ఏదైతే ఉందో అవుటర్ ఎడ్జ్ లోపల ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీలో కనుక వచ్చేస్తే సో పాలనా పరంగా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ కార్పొరేషన్లు అన్ని కూడా శివారు గ్రామాలు, శివారు మున్సిపాలిటీలు అన్ని కూడా డెవలప్మెంట్ జోన్ లో మాత్రం అత్యద్భుతంగా ముందుకెళ్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ కొన్ని చట్టపరమైన చిక్కులు లేకపోలేదు. సో అలా అని చెప్పి సాధ్యం కాకుండా కూడా కాదు. సో రేవంత్ రెడ్డి ఆలోచనల ప్రకారంగా కనుక మనం గమనించినట్లయితే శివారు గ్రామాలు అన్ని కూడా అభివృద్ధి, ఎందుకంటే తెలంగాణకి తలమానికం ఏదైతే ఉందో అది హైదరాబాద్ మహానగరం. సో ఈ హైదరాబాద్ మహానగరాన్ని 4 విభాగాలుగా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసినటువంటి ప్రాంతాలను కూడా అడ్మిన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా తన మార్క్ డెవలప్మెంట్ చూపించాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే సో జనాలు కూడా చాలా మంది ప్రజలు 60% మేజర్ పీపుల్ యాజ్ పర్ రీసెంట్ కొన్ని సర్వేస్ చేసిన దాని ప్రకారం 60% ఆఫ్ పీపుల్ దీనికి యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. ఎస్ డెవలప్మెంట్ అవుతాయి, సో మాకు అన్ని రోడ్లు వస్తాయి, మౌలిక సదుపాయాలన్నీ కూడా డెవలప్ అవుతాయి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కాకుంటే ఇక్కడ అతిపెద్ద చిక్ ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ కేసీఆర్ సంబంధించినటువంటి ఆ పాలన అయిపోయిన తర్వాత సో ఇప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ కోటరీ బాగా బలపడింది. సో కింద స్థాయి లీడర్లు అందరి దగ్గర నుంచి కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి రెడ్డి వర్గం కావచ్చు, అలాగే బీసీ క్యాడర్ కావచ్చు, పాత తరం కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ లోకి వలసలు రావడం. సో పాత నాయకులు, కొత్త నాయకులతోటి కాంగ్రెస్ అనేది కళకళలాడుతుంది అన్ని చోట్ల. సో ఇలా కళకళలాడుతున్న ప్లేసెస్ లో ఒకవేళ కనుక శివారు కార్పొరేషన్లు, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్, మీర్పేట్ ఇలాంటి కొన్ని కార్పొరేషన్లు గనక విలీనం చేస్తే సో యాజ్ పర్ జిహెచ్ఎంసీ దాని ప్రకారంగా ఉన్నటువంటి కార్పొరేషన్ రేంజెస్ మారినప్పుడు ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఈ కార్పొరేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. సో డివిజన్స్ లా మారుతుంది. డివిజన్స్ లా మారినప్పుడు ఇప్పుడు ఫిర్జాదిగూడ, బోడుప్పల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ల సంఖ్య తగ్గడం వల్ల ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేటువంటి కార్పొరేటర్ కంటెస్టెడ్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మీన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఆశలు గల్లంతవుతాయి. ఎందుకు అని అంటే 25 మంది దాదాపుగా కంటెస్ట్ చేయాలనుకునే కనుక యావరేజ్ పీపుల్ కనుక ఆలోచన చేస్తే వాళ్ళది 5గురు దాకా రావచ్చు. అంటే కాంపిటీషన్ మరింతగా పెరిగిపోతుంది, రాజకీయ నిరుద్యోగం పెరిగిపోతుంది, లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ లో అసంతృప్తులు ఎక్కువ మంది అవుతారు, అందరికి సీట్లు ఇవ్వలేరు కాబట్టి. సో ఇది కొంచెం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్లకి ఇది కొద్దిగా ఇబ్బందికర పరిణామం. ఒకవేళ కనుక తటస్థంగా ఉన్న పళంగా యాజ్ యూజువల్ గా ఎలక్షన్స్ కనుక జరిగితే ఎటువంటి గొడవ లేదు. ఎందుకనంటే సో ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచో టికెట్లు వచ్చిన వాళ్ళు, టికెట్లు రాని వాళ్ళు యావరేజ్ అబౌవ్ 20+ మెంబర్స్ అంతా కూడా పోటీలో ఉంటారు. మాక్సిమం కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పరిధిలో మాక్సిమం ఏరియాస్ లలో క్యాప్చర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కార్పొరేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి కార్పొరేషన్స్ దక్కుతాయి. సో అలాంటి సినారియోలో మళ్ళీ కూడా కాంగ్రెస్ కార్పొరేషన్స్ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఎప్పుడైతే ఈ శివారు గ్రామాలు, శివారు కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ తటస్థంగా ఉంచి ఎలక్షన్ జరిపితే
సో చాలా వాతావరణం, రాజకీయ వాతావరణం చాలా బాగుంటది. ఇప్పుడున్న వాళ్ళ ఎవరైనా కూడా రాజకీయ నిరుద్యోగులు గారు అందరికీ ఆల్మోస్ట్ కంటెస్ట్ చేస్తారు. మాక్సిమం ఏరియాస్ లో కార్పొరేటర్స్ కూడా వస్తారు. సో ఇది మేధావుల విశ్లేషణ కూడా. కాకుంటే చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకపోయినప్పటికీ సో సాధ్యమవుతుంది. బట్ ఇమ్మీడియట్ గా విలీనం జరుగుతుందా అని అంటే అది కొంచెం ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఉన్న పళంగా కార్పొరేషన్ ని మెర్జ్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేస్తారా అని అంటే సాధ్యపడకపోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకనంటే గతంలో మనం అబ్జర్వ్ చేసాం 2017 బిఫోర్ లో జిహెచ్ఎంసీ ఫార్మేషన్ కాకముందు కనుక మనం చూసినట్లయితే ఇదంతా హెచ్ఎంసీ కింద ఉండేది. సో హెచ్ఎంసీ కూడా ఆల్మోస్ట్ చాదర్ఘట్ ఇంకా హైదరాబాద్ ఇలాంటి మున్సిపాలిటీస్ అన్నింటిని కూడా ఫామ్ చేసుకుంటూ ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలా ఏవైతే కొన్ని కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ ని మళ్ళీ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ సో జిహెచ్ఎంసీగా ఫామ్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ డెసిషన్స్ అనేది జరగాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మహానగరంగా విస్తరించాలి జిహెచ్ఎంసీ అని ఆలోచన బాగుంది. కానీ ఉన్న పళంగా చేయడానికి కొంత ఇబ్బందులు అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అండ్ ఒక కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా సో కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. కాబట్టి ఉన్న పళంగా చేయకపోవచ్చు. ఇప్పుడు యథాతథంగా ఎలక్షన్స్ జరిపి ఆ నెక్స్ట్ లెవెల్లో దీన్ని మెర్జ్ చేసే అవకాశాలు అయితే 100% కనిపిస్తా ఉన్నాయి. సో ఇది నా అభిప్రాయం. సో ఇప్పుడు ఉన్నటువంటి సినారియో అంతా కూడా చూస్తూ జిహెచ్ఎంసీలో ఒకవేళ బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ లాంటి ఇలాంటి శివారు మున్సిపల్ కార్పొరేషన్లు గనక ఒకవేళ జిహెచ్ఎంసీలో మెర్జ్ జరిగి ఎలక్షన్స్ జరిగితే చాలా మంది నిరుద్యోగులు అవుతారు రాజకీయ పరంగా. ఇప్పుడు కార్పొరేటర్స్ కావచ్చు లేదా ఎక్స్పెక్ట్ చేసి రేపు కంటెస్ట్ చేద్దాం అనుకున్న కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు అసంతృప్తులు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ వాదులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురయ్యే అవకాశాలు. కాబట్టి మాక్సిమం ఈసారి ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్ ఏవైతే జరగబోతున్నాయో వాటన్నిటికి సంబంధించి యథాతథంగా జరిగే అవకాశాలే 90% స్కోప్ కనిపిస్తా ఉంది. రిమైనింగ్ 10% స్కోప్ మేబీ ఒకవేళ కాంబినేషన్ చేస్తే కూడా జరగవచ్చు. సో ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో కూడా వెల్లడించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.